ఫిజికల్ వ్యూకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఫిజియోథెరపీ స్టూడెంట్స్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ థెరపీ అనే సబ్జెక్ట్లోని ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిజియోథెరపీ స్టూడెంట్స్ మీరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి బుధవారం ఒక వీడియో అయితే ఎక్సర్సైజ్ థెరపీ గురించి ఉంటుంది. ఈరోజు మనం ఎక్సర్సైజ్ థెరపీలో బేసిక్స్ అయిన ఫోర్స్, గ్రావిటీ మరియు ఈక్విలిబ్రియం గురించి తెలుసుకుందాం. ఫోర్స్, అసలు ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అంటే ఏం లేదు, ప్రశాంతంగా ఇదొక రాయి గ్లాసు ఇక్కడ పెట్టాను, ప్రశాంతంగా ఉంది ఆ రాయి గ్లాసు. ఆ గ్లాసుని రెస్ట్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి మూవ్ చేసినా లేదా అది ఒక యూనిఫామ్ స్పీడ్, ఒకవేళ ఇది ఈ గ్లాస్ ఇలా కదులుతూ ఉంది, ఈ యూనిఫామ్ స్పీడ్లో ఉన్న ఒక కాన్స్టాంట్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి మార్చినా అలా మార్చే దాన్ని ఫోర్స్ అంటారు. ఫర్ సపోజ్ ఈ గ్లాస్ రెస్ట్లో ఉందనుకోండి, దీన్ని ఇలా నెట్టాను, కదిలింది రెస్ట్ స్టేట్ నుంచి, ఇంకొంచెం ఫోర్స్తో ఇలా నెట్టాను, కింద పడింది. దీన్ని ఇలా నెట్టాను, కింద పడింది. నేను దేంతో నెట్టాను? కొద్దిగా ఫోర్స్ ఉపయోగించాను. ఇలా నెట్టే సమ్ ఎనర్జీని ఫోర్స్ అంటారు. అది నా చెయ్యవచ్చు, లేదా ఈ హవర్ గ్లాస్తో నెట్టచ్చు, లేదా దీంతో ఇలా నెట్టచ్చు. ఎలా అన్నా నెట్టి ఈ రాయిని పడవేసేదాన్ని ఫోర్స్ అని అంటారు. ఫర్ సపోజ్ ఇదే ఒక ఈ గ్లాస్లో, ఈ హవర్ గ్లాస్లో మీరు చూసారంటే కాన్స్టాంట్గా ఈ శాండ్ గ్లాస్లో శాండ్ పడుతూ ఉంది. నేను సడన్గా ఇలా కాన్స్టాంట్గా పడేదాన్ని ఆపేయాలి, లేదా ఇలా పక్కకు పడేశాను. ఇలా పడినప్పుడు పడుతుందా శాండ్? లేదు కదా. ఇలా నేను ఇలా దేన్నైతే దీన్ని ఈ కాన్స్టాంట్ ఇలా శాండ్ పడేదాన్ని స్టాప్ చేసిందో, ఇలా కిందకి పడేలా చేసిందో అది ఫోర్స్. నెక్స్ట్ మనం కాంపోజిషన్ ఆఫ్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. మన బాడీ పైన చాలా రకాల ఫోర్సెస్ అయితే పనిచేస్తూ ఉంటాయి. ఈ ఫోర్సెస్ అన్నిటిని కలిపి ఒక సింగిల్ పవర్గా చేయడాన్ని కాంపోజిషన్ అంటారు. దీని ద్వారా వచ్చే రిజల్ట్ని రిజల్టెంట్ ఫోర్స్ అంటారు. ఇప్పుడు ఈ హ్యాండ్లో సమ్ ఫోర్స్తో, ఈ హ్యాండ్స్తో సమ్ ఫోర్స్తో నేను ఒక క్లాప్ కొట్టాను, అర్థమైంది? ఇలా క్లాప్ కొట్టడాన్ని కాంపోజిషన్ ఫోర్స్ అంటారు. ఇలా సౌండ్ రావడాన్ని రిజల్టెంట్ ఫోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సేమ్ డైరెక్షన్ కాంపోజిషన్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. రెండు ఫోర్సెస్ ఒకే వైపు వర్క్ అయితే, ఫర్ సపోజ్ ఈ హవర్ గ్లాసే ఉంది, ఈ హ్యాండ్తో ఫోర్సు, ఈ హ్యాండ్లో ఫోర్సు ముందుకు నెట్టామనుకోండి, దీన్ని సేమ్ డైరెక్షన్ కాంపోజిషన్ ఫోర్స్ అంటారు. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్సెస్, ఒకవేళ ఈ హ్యాండ్తో ఇలా నెట్టాను అనుకోండి, ఈ హ్యాండ్తో సేమ్ ఫోర్స్, సేమ్ పవర్తో ఇలా నెట్టాను కానీ అది కాన్స్టాంట్గానే ఉంటుంది ఎంత నెట్టినా కూడా, దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. సేమ్ డైరెక్షన్ ఫోర్స్కి మనం ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ఫర్ సపోజ్ రోడ్డు పైన ఒక కార్ ఆగిపోయింది, దాన్ని మీరు మీ ఫ్రెండ్ కలిసి నెడుతున్నారు. మీ ఇద్దరు కలిసి నెట్టినప్పుడు ఆ కార్ అయితే ముందుకు కదిలింది. ఇప్పుడు ఇక్కడ రెండు ఫోర్సెస్ ఏంటంటే, మీ యొక్క ఫోర్స్ ఒక ఫోర్స్ ఏ అనుకుందాం, మీ ఫ్రెండ్ యొక్క ఫోర్స్ బి అనుకుందాం. ఈ ఏ ప్లస్ బి ఫోర్సెస్ కలిపితే అదే ఫైనల్ రిజల్టెంట్ ఫోర్స్ అనమాట. ఆ రిజల్టెంట్ ఫోర్స్ ఏంది? కారు ముందుకు కదలడం. అనదర్ ఎగ్జాంపుల్ మన ఫిజికల్ థెరపీలో సంబంధించి చూద్దాం. ఫర్ సపోజ్ ఏదైనా మనిషి సిట్టింగ్ పొజిషన్లో నీ ఎక్స్టెండ్ చేయాలనుకున్నాడు అనుకోండి, ఆ నీ ఎక్స్టెన్షన్ జరగాలంటే మెయిన్గా మన క్వాడ్రిసెప్స్ పనిచేయాలి. ఈ క్వాడ్రిసెప్స్లో 4 మజిల్స్ ఉంటాయి. అవి రెక్టస్ ఫిమోరిస్, వాస్టస్ లేటరాలిస్, వాస్టస్ మీడియాలిస్, వాస్టస్ ఇంటర్మీడియస్. ఈ 4 మజిల్స్ కలిసి మన లోయర్ ఎక్స్ట్రీమిటీలోని కింద పాదాన్ని అయితే పైకి ఎత్తుతాయి. ఇక్కడ ఏంటంటే 4 ఫోర్సెస్, 4 మజిల్స్ ఏబిసిడి అనుకుందాం. ఈ 4 మజిల్స్ కలిసి ఒకే డైరెక్షన్లో వర్క్ అయ్యాయి. దీన్ని సేమ్ డైరెక్షన్ ఫోర్స్గా మనం పరిగణించవచ్చు. ఇలా మనకి ఫైనల్ రిజల్టెంట్ ఫోర్స్ ఏంది? నీ ఎక్స్టెన్షన్. మన బాడీలోని ఇంకో 2 మూమెంట్స్ ఎగ్జాంపుల్స్గా అయితే తీసుకుందాం. ప్లాంటార్ ఫ్లెక్షన్. మనం ప్లాంటార్ ఫ్లెక్షన్ చేయాలంటే మన లెగ్లోని 2 ఫోర్సెస్ అంటే 2 మజిల్స్, గ్యాస్ట్రోనీమియస్ ఇంకా సోలియస్ ఇంకా కొద్దిగా ప్లాంటారిస్ కూడా, ఈ మజిల్స్ యాక్టివేట్ అయ్యి వర్క్ అయితేనే ఫైనల్ కాంపోజిషన్ ఫోర్స్గా ప్లాంటార్ ఫ్లెక్షన్ జరుగుతుంది. ఇకపోతే ఇంకో ఎగ్జాంపుల్ వ్రిస్ట్ ఎక్స్టెన్షన్. ఈ వ్రిస్ట్ ఎక్స్టెన్షన్కి ఎక్స్టెన్సర్ కార్పై రేడియాలిస్ లాంగస్, ఎక్స్టెన్సర్ కార్పై రేడియాలిస్ బ్రెవిస్ అనే మజిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఈ రెండు కలిసి ఈ 2 ఫోర్సెస్ అయితే కాంటాక్ట్ అయినప్పుడు ఈ 2 మజిల్స్ ఫైనల్గా మనకు అవుట్పుట్ వ్రిస్ట్ ఎక్స్టెన్షన్ మూమెంట్ వస్తుంది.
సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ఫోర్సెస్లో కాంపోజిట్ ఫోర్సెస్ సేమ్ డైరెక్షన్లో ఏంటో. ఏవైనా టూ ఫోర్సెస్ ఒకే డైరెక్షన్లో మనకి యాక్ట్ అయినప్పుడు, పని చేసినప్పుడు అది ఆ ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి పాజిటివ్గా ఉంటుంది. ఏ ఫోర్స్ ప్లస్ బి ఫోర్స్ రెండు ఫోర్సెస్ కలుస్తాయి. అదే ఒకవేళ ఈ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మైనస్ అవుతుంది కదా, దాన్నే ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్సెస్ అని చెప్పచ్చు. దీంట్లో ఎటువైపు అయితే ఎక్కువ పవర్ ఉంటుందో అటువైపే ఫైనల్ యాక్షన్ అయితే ఉంటుంది, రిజల్టెంట్ ఫోర్స్ అయితే మనకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టగ్ ఆఫ్ వార్ గేమ్ ఉంటుంది కదా, తాడు పట్టుకుని అటు కొంతమంది ఇటు కొంతమంది లాగుతుంటారు. ఇక్కడ మనకి ఇటువైపు 10 మంది లాగుతారు అనుకోండి, ఇటువైపు కూడా 10 మంది లాగుతారు. ఇలా ఇటు 10 లాగినప్పటికీ ఇక్కడ ఫైనల్ ఈ కాంపోజిషన్ ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, ఇటువైపుకే వెళ్తుంది మనకి రిజల్టెంట్ ఫోర్స్. అది అలా కాకుండా ఇటువైపు కాంపోజిషన్ ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, ఇటువైపుకే వెళ్తుంది. దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్సెస్ అని మనం చెప్పచ్చు. ఈ టగ్ ఆఫ్ వార్లో మనకి ఇంకో ఎగ్జాంపుల్గా కూడా చూసుకుందాం. ఇటు సైడ్ పార్ట్ ఏ అనుకుంటే, ఇటు సైడ్ పార్ట్ బి అనుకుంటే, పార్ట్ ఏ సైడు అందరూ సేమ్ డైరెక్షన్ లాగుతున్నారు. ఈ 10 మంది, ఈ 10 మంది వచ్చి సేమ్ డైరెక్షన్ ఫోర్స్ ఎగ్జాంపుల్ అవుద్ది. అలాగే ఈ బి సైడ్ వచ్చి వీళ్ళది కూడా సేమ్ డైరెక్షన్ ఫోర్స్ అవుద్ది. కాకపోతే ఫైనల్గా ఏంటంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్స్ కూడా ఇక్కడ యాక్ట్ అవుతూ ఉంది. ఫర్ సపోజ్ మనం ఎక్సర్సైజ్ థెరపీలో ఏదైనా పేషెంట్కి మజిల్ స్ట్రెంథనింగ్ చేయాలనుకోండి, రెసిస్టెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన పేషెంట్ నీ ఎక్స్టెన్షన్ చేయాలి, మనమేమో క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ చేయాలనుకోండి, ఆయన్నేమో నీ స్ట్రెంథనింగ్ కోసం నీ ఎక్స్టెన్షన్ చేయమంటాం, మనమేమో మన హ్యాండ్తో రెసిస్టెన్స్ ఇస్తాం. అలాగే మనం ఈ టెరా బ్యాండ్స్ లేదా రెసిస్టెన్స్ బ్యాండ్స్తో కూడా ఈ రెసిస్టెన్స్ని వాడుతాం. మనం ఒకవైపుకి ఫోర్స్ని ఇలా నెడుతూ లెగ్ ఇలా ఎత్తేటప్పుడు మనం ఫోర్స్నేమో ఇలా నెడుతాం కిందకి, వారేమో పైకి ఎత్తుతారు. అక్కడ ఆపోజిట్ ఫోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. మన ఫోర్స్ కన్నా ఆయన ఫోర్స్ ఎక్కువ ఉంటే నీ ఎక్స్టెన్షన్ అవుద్ది, లేదా మన ఫోర్స్ ఎక్కువగా ఉంటే నీ ఎక్స్టెన్షన్ జరగదు. ఫైనల్గా మనకేం కావాలంటే ఆయన క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెన్ అవ్వడమే కావాలి. ఇప్పుడు మనం కాంపోజిషన్ ఫోర్స్లో సేమ్ డైరెక్షన్ చూసాము, ఆపోజిట్ డైరెక్షన్ చూసాము. ఇప్పుడు ఒక యాంగిల్లో జరిగితే యాంగిల్ ఆఫ్ పాయింట్ లేదా ప్యారలలోగ్రామ్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఫర్ సపోజ్ రెండు వేరు ఫోర్సెస్ ఒకే పాయింట్లో ఒకే యాక్షన్ కోసం వర్క్ అవుతూ ఉంటే దీన్ని యాంగులర్ ఫోర్సెస్ అంటారు. రెండు ఫోర్సెస్ ఒకే పాయింట్ దగ్గర వేరు యాంగిల్స్లో పనిచేస్తే దాన్ని కనుక్కోవడానికి ఈ మెథడ్ వాడతారు. ఎగ్జాంపుల్ షోల్డర్ అబ్డక్షన్. ఈ షోల్డర్ అబ్డక్షన్లో మనకి డెల్టాయిడ్ మజిల్ ఉందనుకోండి, ఈ డెల్టాయిడ్ మజిల్లో యాంటీరియర్ ఫైబర్స్, పోస్టీరియర్ ఫైబర్స్ ఉంటాయి అలాంగ్ విత్ ద మిడిల్ ఫైబర్స్. మనకి ఫైనల్ మూవ్మెంట్ కావాల్సింది షోల్డర్ అబ్డక్షన్. ఈ అబ్డక్షన్ కోసం యాంటీరియర్ ఫైబర్స్ అండ్ పోస్టీరియర్ ఫైబర్స్ కలిసి కట్టుగా వేరు యాంగిల్స్లో, ఇది ఎలా ఉంది పోస్టీరియర్ సైడ్ ఆఫ్ యాంగిల్లో ఉంది, ఇది వచ్చి యాంటీరియర్ సైడ్ ఆఫ్ యాంగిల్లో ఉంది యాంటీరియర్ ఫైబర్స్. ఈ రెండు ప్లస్ మిడిల్ ఫైబర్స్ మూడు కలిసి కాంట్రాక్ట్ అయ్యి ఒక ఫోర్స్ని జనరేట్ చేసినప్పుడు మన హ్యాండ్ ఇలా లేస్తుంది. దీన్ని షోల్డర్ అబ్డక్షన్. ఇక్కడ జరిగే ఫోర్స్ని మనం ప్యారలలోగ్రామ్ ఆఫ్ ఫోర్సెస్ అని చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ మన ఫిజికల్ థెరపీలోనే ఈ ప్యారలలోగ్రామ్ ఫోర్సెస్కి, ఫర్ సపోజ్ సమ్ ఎక్స్ పేషెంట్ అయితే సివియర్ సర్వైకల్ పెయిన్తో వచ్చాడు. ఆయనకి మనం సర్వైకల్ ట్రాక్షన్ పెడతాం. ఆ సర్వైకల్ ట్రాక్షన్ పెట్టేటప్పుడు ఇక్కడ ఒక బెల్ట్ అయితే ఉంటాయి కదా, ఈ బెల్ట్లు రెండు కలిసి పైకి ట్రాక్షన్ చేస్తాయి. ఇలా ట్రాక్షన్ చేసినప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ ఏమవుద్ది, నెక్ స్ట్రైటన్ అవుద్ది అండ్ ఈ సర్వైకల్ వర్టెబ్రా మధ్య రిలాక్సేషన్ కలుగుద్ది. ఈ సర్వైకల్ ట్రాక్షన్లో ఈ టూ బెల్ట్స్ వాడే ఫోర్సెస్ కూడా ప్యారలలోగ్రామ్ ఫోర్సెస్ కింద మనం కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఎట్ అన్ యాంగిల్ ప్యారలలోగ్రామ్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్యారలల్ ఫోర్సెస్ పక్కనే ఉన్న ఫోర్సెస్ గురించి చూద్దాం. ఇది సపరేట్ కాన్సెప్టే, కానీ ఇది జనరల్గా సేమ్ డైరెక్షన్ ఫోర్సెస్ కింద కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒకే ఆబ్జెక్ట్ని ఏవైనా రెండు ఫోర్సెస్ నెట్టడం కానీ లాగడం కానీ ఏదో ఒక రెండు ఫోర్సెస్ చేయడం కూడా ఈ ప్యారలల్ ఫోర్సెస్గా చెప్పచ్చు. మనం ప్యారలల్ ఫోర్సెస్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇద్దరు మనుషులు కలిసి మనం కార్ నెట్టే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇక్కడ టూ ఫోర్సెస్ ప్యారలల్గా మనకి కార్ని ముందుకు నెట్టడం వల్ల ఫైనల్ అవుట్పుట్ రిజల్టెంట్ ఫోర్స్ అయితే కార్ ముందుకెళ్ళింది. దీన్ని ప్యారలల్గా వాళ్ళిద్దరు నెట్టారు కాబట్టి జరిగింది, దీన్ని ప్యారలల్ ఫోర్సెస్ అంటారు. అలాగే మనం నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్డ్గా రెండు కాళ్ళతో నేలని నెట్టుతాం, హీల్ ఆఫ్ అప్పుడు లేదా టో ఆఫ్ అప్పుడు. ఇలా నేలని నెట్టేటప్పుడు ఈ ప్యారలల్గా టూ లెగ్స్ ఒక ఫోర్స్ని మన ఎర్త్ పైన చేయడం వల్ల మనకు ముందుకు నడుస్తాం.
దీన్నే ప్యారలల్ ఫోర్సెస్ అని అంటాము. ఇంకా మనం హ్యాండ్ ఎక్సర్సైజర్ ఉంటుంది. ఈ హ్యాండ్ ఎక్సర్సైజర్లో 4 స్ప్రింగ్స్ ఉంటాయి, 2 స్ప్రింగ్స్ ఉంటాయి. ఇలా మనం స్ట్రెంథనింగ్ కోసం, రెసిస్టెన్స్ కోసం ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ స్ప్రింగ్స్ 2 కూడా ప్యారలల్ ఫోర్సెస్గా యాక్ట్ అవుతాయి. ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం కదా, ఇప్పుడు మనం గ్రావిటీ గురించి తెలుసుకుందాం. గ్రావిటీలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ లైన్ ఆఫ్ గ్రావిటీ. ఫర్ సపోజ్ గ్రావిటీ గురించి, గురుత్వాకర్షణ మీకు తెలియదని నేనైతే అనుకోవట్లేదు, తెలిసే ఉంటుంది, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటారు కదా. ఏంటంటే ఏదైనా మన భూమి యొక్క ఆకర్షణ ఉన్న ఫోర్స్ని గురుత్వాకర్షణ లేదా గ్రావిటీ అంటాం. ఫర్ సపోజ్ ఈ సింగింగ్ బెల్ యొక్క స్టిక్ని ఇలా వదిలేస్తే ఇలా కింద పడిపోయింది. దేనివల్ల? గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా గ్రావిటేషనల్ పుల్ వల్ల. ఇదే గ్రావిటీ. ఇక గ్రావిటీ సంగతి తెలుసుకున్నాం కదా. గ్రావిటీలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి తెలుసుకుందాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏదైనా బాడీ, అది ఏదైనా మనిషి అయినా ఇంకా ఎనీ బాడీ అయినా కూడా ఆ బాడీలో ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని ఉంటుంది. అంటే దీంట్లో ఈ వెయిట్ అంతా, ఈ మాస్ అంతా ఒక ప్లేస్లో సెంటర్లో అయితే ప్రొజెక్ట్ అయి ఉంటుంది. దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఫర్ సపోజ్ ఈ శాండ్ గ్లాస్లో అయితే లేదా ఈ హవర్ గ్లాస్లో అయితే ఈ ఎంటైర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాస్ అయితే ఇక్కడ పాయింట్ అయి ఉంటుంది. దీన్ని ఈ గ్లాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పచ్చు. కానీ ఈ శాండ్ అంతా కిందకి పడిపోయింది కదా, ఇప్పుడు వెయిట్ మాస్ ఇటు సైడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఈ పొజిషన్లో అయితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. అలా కాకుండా ఈ శాండ్ ఈక్వల్గా ఉందంటే అప్పుడు తప్పకుండా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడే ఉంటుంది. ఫర్ సపోజ్ మనమే ఉన్నాం, మనం మొత్తం బాడీ వెయిట్ ఎక్కడైతే సెంటర్లో బ్యాలెన్స్ అయ్యి ఉంటుందో అదే మన బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇన్ జనరల్ మన బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే ఇలా స్టాండర్డ్గా నిలబడినప్పుడు, అటు ఇటు కదలకుండా ఉన్నప్పుడు మన శాక్రంలోని సెకండ్ వర్టిబ్రే దగ్గర అయితే ఉంటుంది. ఈ శాండ్ గ్లాస్లో ఇప్పుడు శాండ్ కిందకి పడుతూ ఉంది కదా, ఇప్పుడు దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా బ్యాలెన్స్ పాయింట్ మారుద్ది కాబట్టి దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుద్ది. అలాగే మనం చేతులు పైకెత్తినప్పుడు కూడా మన బాడీలోని సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారిపోతుంది. గర్భవతులు, ప్రెగ్నెంట్ ఉమెన్కి కడుపు రావడం వల్ల వాళ్ళకి లార్డోసిస్ కర్వేచర్ అయితే వస్తుంది. ఇలా రావడం వల్ల కూడా వాళ్ళ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ బ్యాక్ నుంచి వేరే పొజిషన్కి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ అయితే ఇంబ్యాలెన్స్గా ఉంటుంది, ఎందుకంటే ఈ స్టాండ్ ఉంది కాబట్టి. ఫర్ సపోజ్ ఈ ఫోన్ని మనం బ్యాలెన్స్ చేయాలి, ఒక దగ్గర ఇలా పెట్టి బ్యాలెన్స్ చేయాలంటే అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టినప్పుడైతే మనం ఒక సింగిల్ వేలుతో ఇలా బ్యాలెన్స్ చేయగలం. ఇప్పుడు నేను వేలు పెట్టిన పాయింట్లో అయితే దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది కాబట్టి మనం ఇలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. అదే ఇక్కడ ఈ బ్యాలెన్సింగ్ ఉండదు, ఇలా ఇక్కడ ఈ కెమెరా పెట్టాను ఇలా పడిపోద్ది, లేదు ఈ చివరి పెట్టాను ఇలా పడిపోద్ది. అదే మనం సెంటర్లో పెట్టి ఇలా బ్యాలెన్స్ చేయగలుగుతుంటే అక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు లైన్ ఆఫ్ గ్రావిటీ. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి వర్టికల్గా ఎర్త్ వైపు ఒక లైన్ గీస్తే ఇమాజినరీ లైన్, మన లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ లాగా ఇమాజినరీ లైన్ గీసామనుకోండి, అదే లైన్ ఆఫ్ గ్రావిటీ. ఫర్ సపోజ్ దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా అయినా ఈ మిడిల్లో ఉందనుకోండి. ఫర్ సపోజ్ దీనికి ఒక ఇమాజినరీ లైన్, ఇమాజినరీ లైన్ అనుకోండి, ఈ ఇమాజినరీ లైనే దీని లైన్ ఆఫ్ గ్రావిటీగా ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ రాయి గ్లాసుకు చూసుకుంటే దీని లైన్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటుంది ఇన్ మిడిల్లో, దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే ఇక్కడ ఉంటుంది. అలా ఏది చూసుకున్నా, ఈ క్లాక్ చూసుకున్నా దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే ఇక్కడ, దీని లైన్ ఆఫ్ గ్రావిటీ అయితే ఇక్కడ ఉంటుంది స్ట్రైట్. మనం స్టాండర్డ్గా నిలబడాలంటే మన లైన్ ఆఫ్ గ్రావిటీ ఈ సెంటర్లోనే ఉండాలి వర్టికల్గా. లేదా ఆ లైన్ ఆఫ్ గ్రావిటీ అటు ఇటు అయి సింగిల్ లెగ్ లేదా ఇలా పాదాలు ఇలా నిలబడాలంటే మనం పడిపోతాం లైన్ ఆఫ్ గ్రావిటీ సరిగా లేనప్పుడు. ఇప్పుడు లైన్ ఆఫ్ గ్రావిటీ ఇమాజినరీ ఇలా ఉందనుకోండి, ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ స్ట్రైట్గా వర్టికల్గా లేదు, ఇలా పెడుతున్నాను, ఏమైంది? పడిపోయింది. అలాగా మనం కూడా పడిపోతాం. మనం ఫర్ సపోజ్ కూర్చున్న ప్లేస్ నుంచి లేయాలంటే ఇలా కొద్దిగా ముందుకు వంగుతాం. ఇలా కాకుండా మనం ఇలా స్ట్రైట్గా ఉండి ఇలా అయితే లేయలేం కదా. మీరు ట్రై చేయండి, నేను ట్రై చేస్తున్నాను, లేయలేకపోతున్నాను. ఎందుకంటే నార్మల్ మనం ఇలా ముందుకు వంగి ఇలా లేస్తాం. ఇలా లేసినప్పుడు మన లైన్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయ్యి మన కాళ్ళకైతే సెంటర్ షిఫ్ట్ అయ్యి మనం ఈజీగా లేవగలం. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్, పిల్లల స్కూల్లో ఇప్పుడు చాలా బుక్స్ అయితే ఉంటున్నాయి, అవన్నీ భుజాన్ని వేసుకున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీని మెయింటైన్ చేసేందుకు ముందుకు వంగుతారు, లేదా ఆ బరువుని ఫోర్స్ని అలాగే వదిలేస్తే వెనక్కి పడిపోతారు. ఇప్పుడు మనం ఈక్విలిబ్రియం గురించి తెలుసుకుందాం.
ఈ ఈక్విలిబ్రియంలో మనం 3 సబ్ టైప్స్ అయితే తెలుసుకుంటాం. అవి స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, న్యూట్రల్ ఈక్విలిబ్రియం. ముందు ఈక్విలిబ్రియం అంటే ఏందో తెలుసుకుందాం. ఈక్విలిబ్రియం తెలుసుకునే ముందు మీకు ఈ ట్యూటోరియల్ లేదా ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైనట్లు అనిపిస్తే ఓ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈక్విలిబ్రియం వాట్స్ ఇట్? యాక్చువల్గా మన బాడీలోని ఫోర్సెస్ అన్నీ ఒకేలా యాక్ట్ అయ్యి ఆ బాడీని బ్యాలెన్స్ చేస్తే ఆ బాడీ ఉన్న పొజిషన్నే మనం ఈక్విలిబ్రియం అని చెప్తాం. యాక్చువల్గా ఒక బాడీ మీద యాక్ట్ అయ్యే అన్ని ఫోర్సెస్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి ఆ బాడీ ఎటు కదలకుండా స్టేబుల్గా ఒకే చోట ఉంటే దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి: స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అండ్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం. స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఈ ఈక్విలిబ్రియం పైన ఎలాంటి ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ అయినా యాక్ట్ అయినప్పటికీ దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ బేస్కి చాలా దగ్గరలో ఉండి బేస్ చాలా పెద్దగా ఉంటుంది. అందువల్ల అదైతే ఎలాంటి ఫోర్స్ యాక్ట్ అయినా కూడా ఆ బాడీ పడదు, అటు ఇటు కదలదు. ఫర్ సపోజ్ నేనే సుపైన్ పొజిషన్లో పడుకున్నాను అనుకోండి. సుపైన్ పొజిషన్లో పడుకున్నప్పుడు మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ బేస్కి చాలా దగ్గరగా ఉంటుంది. అలా దగ్గరగా ఉండి మన బేస్ కూడా చాలా ఎక్కువ ఆక్యుపై అయి ఉంటుంది. సుపైన్ పొజిషన్లో మనం పడుకున్న సర్ఫేస్ కానీ ఫర్ సపోజ్ టేబుల్ మంచం అయినా కూడా అది మన బేస్ చాలా హెవీ రేంజ్లో ఆక్యుపై ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బేస్కి దగ్గరగా ఉండడం వల్ల ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరైనా వచ్చి మనం నెట్టినా అటు నుంచి ఇటు నెట్టినా 90 to 99% మనం అయితే పడం. దీన్ని మనం స్టేబుల్ ఈక్విలిబ్రియం అని అంటాం. ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. పిరమిడ్ అనుకోండి. ఈ పిరమిడ్ కాదు కానీ పిరమిడ్ షేప్లో అనుకోండి. ఫర్ సపోజ్ పిరమిడ్ ఇటువైపు 4 వాల్స్ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే కింద బేస్ ఎక్కువ ఉండి పైన ఎడ్జ్ మాత్రం తక్కువగా ఉంటుంది. పైన బేస్ ఏమీ ఉండదు. ఇక్కడ మన బేస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే మాస్ ఎక్కువ ఉంది కాబట్టి బేస్కి దగ్గరలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. మనం పిరమిడ్ని ఫర్ సపోజ్ బొమ్మ అయినా కూడా ఎటువైపు నుంచైనా మనం నెట్టామనుకోండి, ఎటు నుంచి నెట్టినా పిరమిడ్ అయితే కదలదు. అది స్టేబుల్ ఈక్విలిబ్రియంలోనే ఉంటుంది. ఈ పిరమిడ్ లాగే హ్యూమన్ పిరమిడ్ ఉంటుంది. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి, దాన్ని కూడా చెప్తాను వినండి. కృష్ణాష్టమి లేదా వినాయక చవితి అప్పుడు ఉట్టి సంబరాలు జరుగుతాయి కదా. ఈ సంబరాలు జరిగినప్పుడు ఈ కింద నుంచి ఒక హ్యూమన్ పిరమిడ్ అయితే నిలబడతారు. కింద ఉన్న మనుషులు అయితే గుండ్రంగా నిలబడి వాళ్ళ కాళ్ళు దూరంగా పెట్టి స్టాండర్డ్గా స్టేబుల్గా నిలబడతారు. ఎలాంటి ఫోర్స్ వల్ల పడిపోకూడదని. వాళ్ళపైన ఎంతమంది ఎక్కినా కూడా పైన పిరమిడ్ లాగా వచ్చినా కూడా ఆ పైన జనాభా బరువు వీళ్ళపైన పడుతున్నా కూడా వీళ్ళైతే కదలకుండా ఉంటారు స్టేబుల్గా. దీన్నే స్టేబుల్ ఈక్విలిబ్రియంకి మనం ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇకపోతే పారాలింపిక్స్లో మనకి వాళ్ళు వాడే వీల్ చైర్స్ ఉంటాయి. ఆ వీల్ చైర్స్ యొక్క చక్రాలు అయితే స్ట్రైట్గా ఉండవు, అవుట్వర్డ్కి బయటికి అయితే ఉంటాయి, యాంగులేట్ అయ్యి. ఇలా ఉండడం వల్ల బేస్ ఏరియా పెరుగుద్ది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ బేస్కి దగ్గరగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళు పడిపోయేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇది కూడా స్టేబుల్ ఈక్విలిబ్రియంకి మరొక ఎగ్జాంపుల్. ఈ వీల్ చైర్స్ని ఇలా యాంగులేట్ ఎందుకు చేస్తుంటారంటే ఈ పారాలింపిక్స్లోని ప్లేయర్స్ వాళ్ళు వీల్ చైర్లో కూర్చొని ఆడినా కూడా అటు ఇటు కదిలినా వాళ్ళు వాలీబాల్ కూడా ఆడుతుంటారు. ఈ పారాలింపిక్ వాలీబాల్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. ఇలా ఏ వాలీబాల్ కానీ ఇంకా ఏ స్పోర్ట్ ఆడినా వీళ్ళైతే కింద పడిపోకూడదు. వీల్ చైర్ అయితే అటు ఇటు తొనకకూడదు, కదలకూడదు. సో అందుకనే ఈ స్టేబుల్ ఈక్విలిబ్రియం పద్ధతిని వాడే ఈ వీల్ చైర్ యొక్క బేస్ని పెంచి ఈ పిరమిడ్ షేప్ టైప్లో తయారు చేశారు. ఇంకపోతే మన ఫిజియోథెరపీలో స్విస్ బాల్ లేదా ఎక్సర్సైజ్ బాల్ పైన స్ట్రోక్ పేషెంట్స్ని పడుకోబెట్టినప్పుడు వాళ్ళ బేసు కాళ్ళనైతే మనము వైడ్ చేసి నేలపైకి అదిమి పెట్టమని చెప్తాం, లేదా అదిమి పెట్టి మనం పట్టుకుంటాం కింద పడిపోకుండా. నార్మల్గా మనం పడుకుంటే బ్యాలెన్స్ చేస్తాం, వాళ్ళ కోసం బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసేదానికి ఈ పద్ధతిని వాడతారు. ఇలా వాడినప్పుడు వాళ్ళ కాళ్ళని వెడల్పు చేసి దూరంగా ఎందుకు పెట్టమంటామంటే వాళ్ళ బేస్ ఏరియా పెరుగుద్ది, వాళ్ళ సిఓజీ కూడా బేస్కి దగ్గరే అవుద్ది. అలాంటప్పుడు వాళ్ళకి బ్యాలెన్స్ ఎక్కువ కదులుద్ది. ఈ స్టేబుల్ ఈక్విలిబ్రియం కారణంగా వాళ్ళైతే కింద పడరు. అలాగే వాళ్ళ యొక్క బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఇందులో లైట్ ఫోర్స్ తగిలినా కూడా బ్యాలెన్స్ చెదిరిపోతుంది. అందువల్ల ఆ ఆబ్జెక్ట్ పడిపోవడమో పక్కకి కదలడమో ఇలా అయితే జరుగుతుంది, స్టేబుల్ పొజిషన్లో ఉండదు. దీన్నే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటారు. ఈ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ బేస్కి చాలా దూరంగా ఉంటుంది, ఇంకా బేస్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది.
ఫర్ సపోజ్ ఇప్పుడు 2 కాళ్ళపైన నిలబడ్డాను అనుకోండి, మనకి బేస్ ఎక్కువగా ఉంటుంది. మన సిఓజీ ఎర్త్కి లేదా బేస్కి దగ్గరగా ఉండడం వల్ల మనం పడిపోం. అది స్టేబుల్ ఈక్విలిబ్రియం. అలా కాకుండా సింగిల్ లెగ్ పైన లేదా టోస్ పైన ఇలా పైకి లేసి నిలబడ్డామనుకోండి, 2 కాళ్ళు దగ్గరగా పెట్టైనా కూడా మనకి బ్యాలెన్స్ ఉండదు, అంత స్టేబుల్గా నిలబడలేము. ఎందుకంటే కదులుతాం. ఇలా కదలడం ఎందుకని జరుగుతుందంటే మన బేసు తగ్గిపోతుంది. సింగిల్ లెగ్ అంటే డబుల్ లెగ్ నుంచి బేస్ సైజ్ తగ్గిపోతుంది. అలాగే మన సిఓజీ కూడా బేస్కి దగ్గరగా ఉండదు. మన యొక్క సిఓజీ దాని ప్లేస్ నుంచి మారిపోద్ది. ఇలా మారిపోయినప్పుడు ఏంటంటే మన స్టెబిలిటీ తగ్గిపోతుంది. దీన్నే అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటాం. ఇంకా మనం నార్మల్ పాదాలతో నడిచామనుకోండి, బాగా స్టాండర్డ్గా ఈజీగా నడుస్తాం. అలా కాకుండా హై హీల్స్ వేసుకొని నడుస్తారు కొందరు, వారి యొక్క అనుభూతి కోసం. అలా నడిచే వాళ్ళ యొక్క స్టెబిలిటీ చాలా తక్కువ ఉండి వాళ్ళు పడిపోయేదానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక బొంగరం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ బొంగరం తిరగతున్నప్పుడు కాదు, తిరగకుండా స్టేబుల్గా ఉంది, కాన్స్టాంట్గా ఉందనుకోండి, దాన్ని మనం ఆ ఇనుప ముక్క పైన అయితే నిలబెట్టగలం. ఆ బొంగరం యొక్క మొన పైన నిలబడదు కదా. అలా ఎందుకు నిలబడదు అంటే దాని బేసు చాలా తక్కువ ఉంది, చిన్న పాయింటెడ్గా ఉంది. అలా దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ బేస్కి చాలా దూరంగా పైకి ఉంటుంది. అలా పైకి ఉన్నప్పుడు ఆ బొంగరం అయితే నిలబడదు. సో ఇది కూడా అన్స్టేబుల్ ఈక్విలిబ్రియంకి మరొక ఎగ్జాంపుల్. దీన్ని అలా తిరగనప్పుడు స్టాటిక్ స్టేట్ అనుకుందాం. కొద్దిగా డెప్త్ వెళ్దాము. ఇదే బొంగరం మనం డైనమిక్ స్టేట్ అప్పుడు తిరుగుతుంది కదా అని అనుకుంటారు. అది డైనమిక్ స్టేట్లో ఏంటంటే మనం బొంగరం తిప్పినప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్సు ఇంకా యాంగులర్ మూమెంట్ ద్వారా ఆ బొంగరం అయితే తిరుగుతూనే ఉంటుంది. అందువల్ల దానిపైన స్టెబిలిటీ కలిగి ఆ బొంగరం పడిపోకుండా ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు మనం ఆ బొంగరాన్ని తాకిన అది పడిపోకుండా మళ్ళీ గర్రని తిరుగుతూ పక్కకెళ్ళి మళ్ళీ తిరుగుద్ది. దాన్ని మనం న్యూట్రల్ ఈక్విలిబ్రియంకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆ బొంగరం తిరుగుతున్నప్పుడు దాని వెలాసిటీ తగ్గినప్పుడు ఆ సిఓజీ కూడా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు ఆ బొంగరం పడిపోతుంది. వేలుపై కత్తిని బ్యాలెన్స్ చేయడమో లేదా వాలీబాల్లో లేదా ఫుట్బాల్ను వేలుపై తిప్పడం ఇలా చేస్తున్నప్పుడు మనకి ఈ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉంటుంది. ఎందుకంటే వేలుపై కత్తి బ్యాలెన్స్ చేసాక మనం ఇటు 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 ఊగాల్సి వస్తుంది. అది ఎటువైపు ఫోర్స్ యాక్ట్ చేస్తే, గ్రావిటీ యాక్ట్ చేస్తే అటు పడిపోకుండా మనం ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ చూసి దాన్ని స్టేబుల్గా ఉంచేందుకు ట్రై చేస్తాం. దాన్ని అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలాగే బాల్ కూడా మనం తిప్పినప్పుడు ఆ వెలాసిటీ కారణంగా అయితే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దాని సెంటర్లో ఉంటుంది కాబట్టి అది పడిపోకుండా ఉంటుంది. అలా కాకుండా మనం సింగిల్గా నిలబడాలంటే బేస్కి అది చాలా తక్కువ బేస్ ఉంటుంది. మన వేలు ఉన్నాయి కదా బేస్ ఉంటుంది బాల్ పైన. సో అప్పుడైతే అది పడిపోతుంది తిరగనప్పుడు. ఇప్పుడు మనం న్యూట్రల్ ఈక్విలిబ్రియం లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చెప్పేసుకుందాం. ఈ న్యూట్రల్ ఈక్విలిబ్రియంలో ఏదైనా ఆబ్జెక్ట్ ఎంత మూవ్ అయినా ఎంత కదిలినా కూడా దాని హైట్ అయినా కానీ బేస్ అయినా కానీ సిఓజీ కూడా అస్సలు చేంజ్ అవ్వదు. ఫర్ సపోజ్ ఫిజియోథెరపీ బెడ్ రోలర్ ఉందనుకోండి, అది ఎంత రోల్ చేసినా కూడా దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్లోనే ఉంటుంది, అదైతే మారదు కదా. సో అది ఎంత తిరిగినా ఎటు వెళ్ళినా కూడా స్టేబుల్గానే ఉంటుంది. దీన్ని న్యూట్రల్ ఈక్విలిబ్రియం యొక్క ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇంకా మన ఫిజియోథెరపీ బాల్, ఎక్సర్సైజ్ బాల్, స్విస్ బాల్ లేదా వీటిని కూడా మన ఎంత తిరిగినా ఎటు వెళ్ళినా కూడా అవి అయితే స్టాండర్డ్గా ఒక పొజిషన్లోనే ఉంటాయి. వాటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అస్సలు చేంజ్ అవ్వదు. ఇది కూడా న్యూట్రల్ ఈక్విలిబ్రియంకి ఒక ఎగ్జాంపుల్. ఇకపోతే వీల్ చైర్ యొక్క వీల్స్, ఆ వీల్ చైర్స్ ఎంత ముందుకు తిరిగినా వెనక్కి తిరిగినా ఆ వీల్స్ అయితే అక్కడే ఉంటాయి కదా స్టేబుల్గా. దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆ వీల్ చైర్ యొక్క వీల్స్లోని స్పోక్స్ అన్నీ కలిసి ఉన్న ఫలక్రం లేదా మెయిన్ యాక్సిస్ దగ్గర అయితే ఉంటాయి. అలా యాక్సిస్ దగ్గర ఉన్న దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అసలు చేంజ్ అవ్వదు. సో అది ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా దాని పొజిషన్ అయితే మారదు. ఇంకొక ఈజీ ఎగ్జాంపుల్ ఈ న్యూట్రల్ ఈక్విలిబ్రియంకి, ఎంత వేగంగా ఎలా విసిరినా కూడా, ఫర్ సపోజ్ మనం ఒక క్రికెట్ బాల్ని విసిరినప్పుడు ఆ బాల్ స్పిన్ అవ్వచ్చు, బాలే తిరుగుతూ ముందుకు వెళ్ళచ్చు. అలా బాల్ ముందుకు వెళ్ళినా కూడా దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేదా హైట్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు. దాన్ని న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటాం. అది ఎంత ముందుకు వెళ్ళినా ఏదో ఒక పాయింట్లో అయితే ఆగి స్టేబుల్గా ఉంటుంది. దట్స్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం. ఇంకా ఈ న్యూట్రల్ ఈక్విలిబ్రియంకి మనం చపాతీ కర్రను కూడా ఓ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం చపాతీ కర్ర ఎంత తిన్నా దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే అసలు మారదు. అది ముందుకి వెనక్కి కదులుద్దే కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారదు కదా, అలాగే హైట్ కూడా మారదు. సో అది కూడా న్యూట్రల్ ఈక్విలిబ్రియం యొక్క ఎగ్జాంపుల్. బోర్ కొట్టేసిందేమో, ఇక అయితే ఈ రోజుకి ఈ ఎక్సర్సైజ్ థెరపీ బేసిక్స్ అయితే ఆపేద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ థెరపీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇక క్విక్ సమ్మరీ కోసం, ఈ ఈక్విలిబ్రియంలో స్టేబుల్, అన్స్టేబుల్, న్యూట్రల్ అయితే ఉంటాయి. స్టేబుల్ ఈక్విలిబ్రియంలో కదిలిస్తే మళ్ళీ పాత ప్లేస్కే వస్తుంది. అన్స్టేబుల్లో కదిలిస్తే పడిపోతుంది. న్యూట్రల్లో కదిలిస్తే ఆ ఆబ్జెక్ట్ కొత్త ప్లేస్కి వెళ్తుంది కానీ దాని సిఓజీ హైట్ మాత్రం అస్సలు మారదు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీరు ఒక్కడే చూడకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎగ్జామ్స్లో బాగా రాయాలి కదా, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ వెల్త్. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ అయితే చేసేయండి, నేనైతే రిప్లై ఇచ్చేస్తాను. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.